ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూమ్లలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి 2 బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 hours క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు. ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది? చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇదిగో ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని tablets sometimes in very rare cases when you're sick. Because of that, our immune system has gone down compared to others. Physical activity, we have getting down just main of this. భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని? ఎందుకు తెలీదు? మీ ముందే కనిపిస్తుంది కదా. మేము రామంటే పంపించారు. మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు? శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసిన డోర్స్ పడేరు, మన డోర్ పక్కన పెడతారు. ఆంటీ తీయండి అంటే మేము క్లీన్ చేస్తాం కదా, మీకేంది ప్రాబ్లం అని అంటారు. మ్యామ్ జస్ట్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి మ్యామ్. అందులో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తే దాంట్లో వాటర్ రావు. అలా ఈ మార్నింగ్ కూడా 7కి లేకపోయినా కూడా 7 తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఫుల్ పేపర్ ఏది? పేపర్ కూడా రోజు స్నానం చేస్తాం కదా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ప్రాబ్లమ్స్ చిట్టా. రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి? ఏమన్నా చెప్తే నాకు లేదా అమ్మా, ఏమన్నా మా వాష్రూమ్ వస్తుందంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె వెళ్తుంది కదా మ్యామ్, మాకు కూడా పంపారు కదా. మేము అడుగుతానేమో అస్సలు పంపదు. ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, తనకు చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ వెళ్తామంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్, వాష్రూమ్ కూడా పంపట్లేదు మ్యామ్. అట్లా ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పటికీ ఇంకా అది అట్లానే ఉంటుంది మ్యామ్. ఇంకా వాటర్ చాలా ఇక్కడ వాటర్ చేసేస్తారు మ్యామ్. ఎమర్జెన్సీ ఉంటుంది ఇప్పుడు 2nd floor లో మాకు ఫిక్సింగ్ రూమ్ ఉంది మ్యామ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేం కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్. రూమ్స్ లలో లాక్ ఇక్కడ క్లీన్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరిని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంది? సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద 1st floor దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ ఫ్లోర్ లో వాటర్ వస్తలే మ్యామ్. 3rd floor కి వాటర్ కోసం వాల్ కానీ తీసేస్తారు. మార్నింగ్ మీకు ఎక్కడిదక్కడ కారిడార్ లో వాటర్ మేడం అక్కడికి నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, క్లీన్ చేస్తారు. మేము కూడా అందుకే ఆ ఫిల్టర్ మొత్తం 4th floor ఫిల్టర్ 4th floor లో 15 days అయింది మ్యామ్ సరిగ్గా వాటర్ లేక. మాట్లాడితే మీ పాపం సెక్షన్ చేంజ్ చేస్తాము, హైయర్ సెక్షన్ నుంచి లోవర్ సెక్షన్ చేంజ్ చేస్తాము. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే ఇట్లా ఏపీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచిగా ఉండాలి, మంచి లేకపోతే మ్యామ్ ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజన్స్, వామిటింగ్స్ 1 month లో 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా లేకుండా మ్యామ్. నాకు అంత మోషన్స్ అయిపోయింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమంటే సీరియస్ ఇంటికి హోమ్ సిక్ కోసం యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు అంటారు మ్యామ్. ఇంటికి వెళ్ళాలి అదే. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్ ఈ ఫుడ్ వాటర్ వల్ల. ఎంతమంది స్టూడెంట్స్ కి ఇంత చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే.
మ్యామ్ సాటర్డే రోజు సిడిఎఫ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మెయిన్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క ఇచ్చిన క్వశ్చన్ 10 times వెనస్డే వరకు రాసేస్తాం మ్యామ్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇట్లాగానే పోతుంటే ఇంకా మళ్ళీ ఐపీలో తక్కువ వచ్చినాయి అని ఐసీ సెలక్షన్ చేసా అని టార్చర్ పెడతారు. ఏమన్నా అంటే నీకు చూసుకుంటా, నువ్వు కూడా కలర్లు ఉన్నావు, నీకు చూసుకుంటా అని అంటారు. నేను ఎందుకు చూపిస్తాను ఇంకా సెలార్లో నేను అప్పటి నుంచి చెప్తామని వేద్దాం అనుకుంటే వెనక నుంచి మా విపి మ్యామ్ చూస్తున్నారు ఎవరెవరు చెప్తారు. మళ్ళీ టార్గెట్ ఎక్కడ చూస్తారో మేము భయపడి అప్లై కూర్చున్నాం. మళ్ళీ ఆ సార్ రూమ్ నుంచి వస్తారు, ఏం కావాలంటే చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తుంది ఇక్కడ. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. అట్లా అయితే చాలా ప్రాబ్లమ్స్. అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్ ఇందులో. ఒకరు పెట్టుకున్న ఒకరు మేము చాలు అది కూడా కొంచెం ఎక్కడ బయటికి చూసుకోము అని. మొన్న నాకు ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ వచ్చింది మ్యామ్. సిక్ రూమ్ కి వెళ్తే ఒక అమ్మాయి బ్లడ్ వామిటింగ్ అయింది. జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఏ స్కిన్ ఎలర్జీ వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ డాక్టర్ కరమేస్తారు అంతే తప్ప ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ కి అస్సలు తీసుకెళ్లారు. అది కూడా ఓన్లీ వన్ హాస్పిటల్. అది వీళ్ళకి సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మా హాస్పిటల్. ప్రతి ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం. ఇక మాకు ఓపిక లేదన్నా కూడా ఒక 2-3 days పంపించమన్నా కూడా ఉంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం ఎగ్జామ్ రాసి మళ్ళీ సిక్ రూమ్ కి ఎగ్జామ్ అయితే పక్కన రాయాలి. అడగలేకపోయినా కానీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు మాస్క్ తప్పొచ్చి నేను చెప్పినా తిడతారు. బయట నిల్చోబెట్ట మీకు టార్గెట్ మిగతా వాళ్ళందరూ చదువుతున్నారు కదా మీకు మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తారు మా పేరెంట్స్ కి మీ పిల్లలు నటిస్తున్నారు మా దగ్గర అని చెప్పేసి మేము పేరెంట్స్ అదేంటి లాక్టోకాలమైన్ క్రీమ్, ఇంకొకటి ఏమన్నది జిందా తిలిస్మాత్ గ్లాస్లో వేయడం, తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే. బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి? అయిందా అవ్వలేదా? వాళ్ళు చెప్తున్నారు చేసుకోరంటే బాగుంది చూసుకో వెంటనే తీసుకెళ్తాం. బట్ అయ్యిందా అవ్వలేదా? లేదు మమ్మీ లేదా? ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా, మీ ఎదురుగానే పిలిపిస్తా. వీళ్ళకి తెలియక కాదు అది, వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది, కాఫ్ వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు. హాలిడేస్ కావాలని ఇట్లా చేస్తున్నారు. 2 వడబెడతారంట, ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట. ఇదే ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని. క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలంట. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా.